సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. చంద్రబాబు వ్యవహారం సొమ్మొకటిది సోకొకటిది అన్న చందంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పక్కవాళ్ల క్రెడిట్ ని దొంగలించగలిగే సమర్థుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. 1989 నుంచి కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు మొన్న నీళ్లిచ్చి ఆ ఘనత తనదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారని దేవా చేశారు. 2024 ఫిబ్రవరి 26న కుప్పానికి హంద్రీనివా నుంచి జగన్ నీళ్లిస్తే ఆయనకు సంబంధం లేదంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే దాన్ని చెరిపేసేసి మళ్ళీ ఒక చిన్న గందరగోళం చేసి ఆయన కాదు నేను ఇచ్చానని సామెత చెబుతారే, కుప్పానికి నీళ్లు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి అనే పద్ధతుల్లో చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు మా నియోజకవర్గానికి, నేనే ఇస్తున్నాను మా నియోజకవర్గానికి అని చెప్పుకునేటటువంటి ప్రయత్నంలో ఒక పెద్ద నాటకం ఆడేటటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వరుసనే గెలుస్తూ వచ్చారు. అయినా కుప్పానికి నీళ్లు ఇచ్చేటటువంటి ఆలోచన ఆయనకి రాలేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశారు కాబట్టి రాయలసీమలో భాగమైనటువంటి కుప్పానికి కూడా స్వహస్తాలతో నీళ్లు విడుదల చేసినటువంటి ఘనత